గురూజీ, ఈ మధ్య కాలంలో 30 ఏళ్ళు వచ్చినప్పటికి కూడాను అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కావటం లేదు అనేది ఒక మనం చూస్తున్నాం. సో, దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? జాతక పరంగానా? లేకపోతే ఇంకా ఏమైనా రీజన్స్ ఉండొచ్చంటారా? తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న. ప్రస్తుత కాలంలో ఆడపిల్లకు కూడా సమాన హక్కులు కల్పిస్తూ మంచి విద్య, ఉద్యోగ జీవితాన్ని అందిస్తున్న తల్లిదండ్రులు, లేదా కొన్ని సందర్భాలలో పిల్లల్ని చాలా కష్టపడి చదివించారు తల్లిదండ్రులు అనే భావంతో ఆ యొక్క ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులకి మనం కొంత సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వివాహ జీవితాన్ని ఆలస్యం చేసుకుంటూ ఉన్నారు. అలా కొందరు జీవితాల్లో 30 ఏళ్ళు కూడా దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రస్తుత కాలంలో అయితే. ఎందుకంటే స్థిరపడిన తర్వాత మంచి జీవితంలో మనం వివాహ జీవితాన్ని పొందవచ్చు అనే ఒక భావన, ఆలోచన మంచిదే. కానీ పూర్వకాలంలో మనకు వివాహ జీవితం అనేది యుక్త వయసు రాగానే వివాహం చేయడం వల్ల ఆనందకరమైన జీవితాన్ని ఒక 5 ఏళ్ళు సంతోషంగా గడిపినా 30 ఏళ్ల దగ్గర నుంచి సంపాదన పరంగా ఉండేవాళ్ళు. 30 ఏళ్ల వరకు పిల్లలు, కుటుంబ జీవితం ఇవన్నీ వెల్ సెటిల్ అయిపోయి ఉండేవాళ్ళు. ప్రస్తుత కాలంలో 30 ఏళ్లకు పెళ్లిళ్ళు కూడా కావట్లేదు. ఇక దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు, తినే ఫుడ్ వల్ల లోపాల వల్ల సకాలంలో సంతానం కలగకపోవడం, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వీలైనంత వరకు మన జీవితానికి సంబంధించిన పరిహారాలు ఏదైతే మన జీవితానికి సకాలంలో జరగాలనో వాటి కోసం ఆచరించవలసిన పరిహారాలను ఇన్ టైంలో కనుక ఆచరిస్తే 30 ఏళ్ల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. వివాహం అనేది 23, 24 ఏళ్లకు ఆడపిల్లలకు, 25, 27 ఏళ్ల మధ్యలో మగపిల్లలకు కనుక వివాహం జరిగితే వాళ్ళు ఆనందపడవలసిన గొప్ప జీవితాన్ని పొందవచ్చు. 30 ఏళ్ల తర్వాత సంపాదనలో స్థిరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కూడా వివాహానికి సంబంధించి ప్రత్యేకంగా ఆడపిల్లలకు సంబంధించి వంశపారంపర్యంగా పితృదోషాలు ప్రధానమైన కారణంగా చెప్పవచ్చమ్మా. చాలా మంది జీవితాలలో కళ్యాణ సమయంలో తండ్రి లేని వాళ్ళని మనం చాలా మందిని గమనించవచ్చు. అలా దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా అది పితృదోషమే అనేది ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు.